ఈరోజు ఉదయం 19వ డివిజన్లో 19/2 సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక ఏజెన్సీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ని పెట్టి, అంటే లేదంటే నాకు తెలిసి చెప్తాను, వాళ్ళు సపరేట్గా అక్కడికి వచ్చి వాలంటీర్ని సచివాలయ సిబ్బందిని కూర్చోబెట్టుకొని మీరందరూ కూడా వాళ్ళ టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మనకు విషయం తెలిసి మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. వాళ్ళని అడిగారు, అయ్యా మీరు ఎవరు, మీరు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ అంటే లేదు సార్ థర్డ్ పార్టీ. ఎందుకు వచ్చారంటే అదేమంటే కులగణన అని ఆ పేరు చెప్తున్నారు. నాకు తెలిసి అదేం ప్రైవేట్ ఏజెన్సీకి దానికి సంబంధించిన కూడా నాకు తెలిసిన మేరకు థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలని వీళ్ళిద్దరు ఈ విధంగా సెంటర్ ఒకటి మండల్ లెవెల్ ఆఫీసర్ని పార్టీ వాళ్ళు ఒకటి నియమించుకున్నారు. వాళ్ళు ఇవన్నీ మొబైల్స్ ఈ విధంగా వాలంటీర్లు అందరూ మొబైల్స్ కలెక్ట్ స్విచ్ ఆఫ్ చేయించి పెట్టి వీళ్ళిద్దరు ఈ విధంగా కూర్చొని పోయి మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించిన వాలంటీర్ల మీటింగు, అదేవిధంగా దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల అఫీషియల్గా సచివాలయంలో ఇది దీని స్టోరీ. దయచేసి ఇది మా నోటీస్లో ఎండి గ్రామాల్లో మీటింగ్లు పెడుతున్నారు, ప్రాసెస్కి వీళ్ళు అడ్డంకులు కల్పిస్తున్నారు, ప్రాపర్గా జరగకుండా ఉన్నది అనే దాని మీద పూర్తిగా ఈ వీడియోలో పెండ్రైవ్స్ అనేది వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. నాకు తెలిసి సార్ ఒక 15 సచివాలయాలు మీటింగ్ పెట్టేసేస్తారు ఆల్రెడీ. నాకు రైట్ ఫ్రమ్ ద డే ఉంది. ఒకసారి తనకి ఫోన్లో కూడా ఇంటిమేట్ ఇచ్చాను సార్, నా దగ్గర ప్రూఫ్లు లేవు చెప్పడానికి. ఈరోజు ప్రూఫ్లు దొరికినాయి సార్. ఇదే విధంగా గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి సార్. గ్రామాల్లో జరుగుతుంటే నేను ఎండిఓ గారికి చెప్పాను సార్, ఆయన పట్టించుకోలేదు. స్థానిక ఎండిఓ గ్రామాల్లో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేలు. దీనికి ఏంటంటే సార్ ఒక నియోజకవర్గం నాకు తెలిసి నెల్లూరు వీళ్ళు ప్రతి సచివాలయం పోయి మీటింగ్ పెట్టి వాలంటీర్ని సచివాలయ సిబ్బందికి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు సార్. దయచేసి కొంచెం తమరు సచివాలయ అడ్మిన్లకి వీళ్ళందరికీ కూడా సీరియస్గా మీరు కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి సార్. వాళ్ళిద్దరు పేర్లు కూడా రాసాము సార్, ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు. వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు కూడా కావాలంటే కూడా ఉన్నాయి సార్ పలానాళ్ళు. అసలు వీళ్ళు ఏమి సంబంధము, ఎవరు వీళ్ళు, ఎందుకు సచివాలయాల్లో అఫీషియల్గా మీటింగ్ పెడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి తమరికి ఆర్ఓ గారికి తమరికి ఇస్తున్నాం సార్. దయచేసి కొంచెం సీరియస్గా తీసుకుని ఆల్ అడ్మిన్స్కి కొంచెం ఎంటర్టైన్ చేద్దాం ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్. కొంచెం బిఏలోకి అయితే మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఎక్కడ కూడా ఇలా వచ్చింది చెప్పారు సార్. కానీ ఇప్పుడు మీకు అన్ని దీంట్లో వీడియోలు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది సార్. ఈ అబ్బాయి కూడా వాలంటీర్ సార్ సచివాలయంలో. ఈ అబ్బాయి మీరు ఎవరు ఇట్లా వచ్చి పార్టీకి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్బాయిని పూర్తి తరవేశారు, దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సరే వాళ్ళ ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చారు మా వాళ్ళ మీద, అది వేరే తప్పిట్లండి. ఈ అబ్బాయి వాలంటీర్. ఈ అబ్బాయి ద్వారా మనకు సమాచారం వచ్చింది. వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళని ఎమ్మెల్యేలను అడిగినప్పుడు కూడా ఎమ్మెల్యే మండల్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు నియమించుకున్నారు సార్. ప్రతి నియోజకవర్గానికి ఒక 4 నియమించుకొని దానికి ఒక హెడ్. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే బయట రకరకాలు చెప్తారులేదు, చెప్పేదానికి ఏముంది మాకైతే తెలియదు కదా. నేను రోజు కలెక్టర్ గారిని కలుస్తాను, జేసీ గారిని కలుస్తున్నాను, ఆయన చెప్తున్నాను నుంచి కొంచెం సీరియస్గా సచివాలయ అడ్మిన్లకి ఒకసారి యాక్షన్ తీసుకోమని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అవి సక్రమంగా జరగకుండా అక్రమ చర్యలకి పాల్పడుతూ వాళ్ళ సొంతంగా పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎమ్మెల్యేలుగా మండల్ లెవెల్ ఆఫీసర్లుగా నియోజకవర్గానికి 4-6 నియమించి వారి ద్వారా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయ సిబ్బందిని వాలంటీర్ సిబ్బందిని కూర్చోబెట్టి రాబో ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ 50 ఏళ్లలో ప్రతి ఇంటికి తిరిగి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అంతవరకు బాధ్యత తీసుకోవాలి. తీసుకోని పక్షంలో మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారం చేస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీ మండల్ లెవెల్ ఆఫీసర్లు నియమించిన దాని మీద పూర్తిగా పక్కా ఆధారాలతో ఈరోజు నెల్లూరు రూరల్ సంబంధించిన ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ గారికి పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలతో వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు వాలంటీర్లు సచివాలయంలో మీటింగ్ పెట్టి అధికారులందరినీ కూడా పిలిచి దానిలో ఈ విధంగా మండల్ లెవెల్ ఆఫీసర్లు రాజేష్ అండ్ సర్వేపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తులు వచ్చి మీరు గమనిస్తే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా
వాళ్ళ దగ్గర టేబుల్ మీద పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేయించుకొని మరీ ఈ విధంగా ఒక ప్రచారానికి తెరదీసిన సంగతి మీకు ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇలాంటి చర్యలకు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడడం దురదృష్టకరం. అందరితో కూడా వాలంటీర్లు, వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ద్వారా మీటింగ్ పెట్టుకుని సచివాలయాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీని మీద కన్సర్న్డ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి పూర్తిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా దీని మీద జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పూర్తిగా వీడియోలతోటి కూడా పూర్తి ఆధారాలతో వారికి కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా కొంతమంది అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఇటువంటి చర్యలకి పాల్పడబాకండి. దీనిపైన వచ్చే ఇబ్బందులకి మీరు గురి కావద్దు. ఎలక్షన్లు పారదర్శకంగా జరగాల. ప్రజలు ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు వేసిపోయినదిగా స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఆ గౌరవంతో ఈరోజు వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. చూస్తాం ఒక వారం 10 రోజులు దీనిపైన చర్యలు తీసుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వీళ్ళు కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే సంతోషం. ఇవ్వని పక్షంలో పూర్తిగా ఈ ఆధారాలతో కోర్టుకు కూడా పోయి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తామని కూడా, ఎక్కడ ఈ విషయంలో రాజీ పడమని, ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.